ఈ వీడియో చూసి సభ్య సమాజం ఏం తలదించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ తప్పు అని మాట్లాడాల్సి వస్తే అది సమాజానిది. ఈ వీడియో ఏ కళాశాలదో ఏ పాఠశాలదో అన్న విషయం మనకు అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఈ అమ్మాయి హై స్కూలో కాలేజ్ అయి ఉండొచ్చు. ఇక్కడ వాతావరణం చూస్తే కాలేజ్ లాగా ఉంది, ఇంటర్మీడియట్ ఆ పై స్థాయి విద్యలాగా. ఈ అమ్మాయి సెల్ పట్టుకొచ్చింది. అక్కడ ప్రిన్సిపాల్ లేదా సంబంధిత పీజీడీ లాంటి అధ్యాపకురాలు ఉపాధ్యాయురాలు టీచర్ మొబైల్ తీసుకున్నది. మొబైల్ తీసుకున్న తర్వాత శాంతంగా చెప్పొచ్చు, అమ్మ పాఠశాలకు మొబైల్ తీసుకురావడం తప్పు, మన పాఠశాలకు మొబైల్ ఎలౌడ్ లేదు, పాఠశాల కాలేజ్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళని చెప్పొచ్చు. సరే చెప్పిందో ఏమో, అక్కడైతే ఆ వీడియోలో అది లేదు. ప్లస్ ఈ అమ్మాయి అక్కడ దగ్గరికి వస్తే చెప్పు తీసుకొని కొడతా అని అనడం మనకు క్లియర్గా వినిపించింది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో ఆమె దగ్గర ఒక ఆడుకోవడానికో మెసేజ్లకో దేనికో మొబైల్ తీసుకుంటే అది ఎవరికైనా అట్లే ఉంటుంది. అక్కడ విద్యార్థి అన్న విషయాన్ని పక్కన పెడితే ఆ పిల్లకు కూడా కోపం కట్టలు తెంచుకుంది. ఇంగిత జ్ఞానం అనేది కోల్పోయింది. సంస్కారం అనేది నేర్చుకోవాల్సిన దశలోనే ఉంది కదా, అది కూడా ఉన్నది కాస్త వదిలిపెట్టి నా మొబైల్ నాకు ఇస్తావా అన్నది. అప్పుడు అంతలోనే ఉపాధ్యాయురాలు దగ్గరకు వస్తే చెప్పు తీసుకొని కొడతా అనటంతో ఈ పిల్ల కూడా చెప్పు తీసుకొని వెళ్ళటమే కాదు, అక్కడ జరగకూడని విధంగా ఒక సంఘటన జరిగింది. మరి ఇక్కడ తప్పు ఎవరిదని ఆలోచిస్తే సమాజం తల్లిదండ్రులదే తప్పు కనపడతాం. చాలా బాధాకరమైన సంఘటన, విషాదకరమైన సంఘటన, సమాజం తలదించుకునే సంఘటన అని పెద్ద పెద్ద పదాలు వాడటం కాదులే, కానీ అక్కడ ఆ విధమైన సంఘటన జరిగింది. ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ముందు మన పిల్లలకు మొబైల్ ఇవ్వకుండా ఇస్తే దానికి ఒక సర్టెన్ టైం పెట్టి గేమ్స్ ఆడతారా, ఏం చేస్తారు, మీరు ఎవరితో మాట్లాడేది ఉన్నది అన్నది కూడా మనము క్లారిటీగా ఉండి వాళ్ళకు సెల్ ఇవ్వాలి. సెల్ వాడకపోవడం మంచిది. విద్యార్థులు చదువుకునేటప్పుడు చదువుకుంటేనే రేపటి రోజున వాళ్ళు ఇంకేదైనా ప్రయోజకులు కాగలుగుతారు. అదొకటి. ఉపాధ్యాయులు కూడా, కళాశాల యాజమాన్యాలు కూడా, ప్రభుత్వ పాఠశాలలు అయితే అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కొందరికి మొబైల్ అనివార్యమైంది, భద్రత విషయమనో ఇంకేదో విషయమనో ఆ పిల్లలకు మొబైల్ ఇస్తారు. ఆ మొబైల్ వాళ్ళు తెచ్చిన తర్వాత ఒక మొబైల్ రూమ్ అనో లేదా ఎక్కడో ఆఫీస్ రూమ్లోనో ఎక్కడో పెట్టేసి పాఠశాల అయిపోయిన తర్వాత మొబైల్ ఇచ్చే విధంగా సింపుల్గా ఉంటే అయిపోద్ది. మొబైల్ తీసుకురావడం పెద్ద తప్పన్నట్లు అహం దెబ్బతినేలాగా మాట్లాడితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ నేను అనేది ఆ టీచర్ని తప్పు పట్టట్లేదు, టీచర్ అలా చేయకూడదు అనట్లేదు, టీచర్ ఇలా చేయాల్సిందే అనట్లేదు. ఈ సంఘటనను బట్టి మనం ఏం నేర్చుకోవాలి అన్న దాన్ని ఒక్క విషయాన్నే నేను మాట్లాడగలను. తల్లిదండ్రులారా కొంచెం ఆలోచిద్దాం. మన పిల్లలకు మొబైల్ ఫోన్ అవసరమా? అవసరం ఉంటే మొబైల్ ఏ విధంగా వాడాలి అన్నది కూడా మనం మన పిల్లలకు నేర్పించాలి. మొబైల్ ఇచ్చి పంపించడమే కాదు, అమ్మ ఈ మొబైల్ తీసుకెళ్ళి మీ ఆఫీస్లోనో ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయి, మళ్ళీ కాలేజ్ నుంచి లేదా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకోవాలని చెప్పాలి. అంతేకాకుండా పాఠశాల యాజమాన్యం, ప్రైవేట్ పాఠశాలలు అయితే పాఠశాల యాజమాన్యంతో, గవర్నమెంట్ కళాశాల అయితే అక్కడ ఉన్న సిబ్బందితోని ముందు తెలియజేయాలి. మేము మా అమ్మాయికి మొబైల్ ఇచ్చి పంపిస్తాం, తప్పని పరిస్థితులలో మేము మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది, మీ స్కూల్కి వచ్చిన తర్వాత తీసుకొని దాన్ని స్విచ్ ఆఫ్ చేయండి. ఫస్ట్ మన పిల్లలకు మనం సంస్కారం నేర్పించాలి. సంస్కారం ఎక్కడ నేర్పిస్తారు? తల్లిబడి ప్రథమ బడి అన్నట్టు. తల్లిబడి ప్రథమ బడి అంటే ఆలో ఏబిసిడీలో నేర్పించడం కాదు, జీవితం, జీవన శైలి, మర్యాదలు, సంస్కారం అన్నీ నేర్పించాల్సింది ఇంట్లో తల్లిదండ్రుల మనమే పొద్దున్న లేస్తే మొబైల్ పట్టుకొని రకరకాల చూస్తూ ఉంటాం ప్రోగ్రాం. మన పక్కన పిల్లలు ఉన్నది కూడా మర్చిపోయి చూస్తూ ఉంటాం. ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం? వాళ్ళను కూడా ఇది చూడండి అని మనం చెప్పినట్లే కదా. ముందు సంస్కారం మన నుంచే మన పిల్లలకు అలవాటు చేద్దాం. దయచేసి ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా అది సమాజానికి, మనకు, దేశానికి అవమానకరమైన నినాన మంచిదైతే కాదు. మీ పిల్లలకు ఇంటి దగ్గర చెప్పండి, పాఠశాలకు మొబైల్ తీసుకెళ్ళకూడదు, నువ్వు తీసుకెళ్తా ఉన్నావు, తీసుకెళ్తే ఇలా చెయ్యి, లేదా నీకు మొబైల్ ఇస్తున్నట్టు మేము మీ టీచర్స్తో చెప్పాము, వెళ్ళిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసి స్కూల్లో కాలేజ్ అయిపోయిన తర్వాత తీసుకొని రామ్మా, ఎందుకంటే పాఠశాలకు తీసుకెళ్ళడం మంచిది కాదు అన్న విషయాలు ఇంట్లో మనం చెప్పాలి. చెప్పకపోవడం ముమ్మాటికి తప్పంటే తప్పు మనదే, పొరపాటు అంటే పొరపాటు కూడా మనదే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దానికి బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రులు, సమాజం. మంచి, మమకారం, సాంప్రదాయం, విలువలు, కట్టుబాట్లు ఇవన్నీ చెప్పాల్సింది ఇంట్లోనే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ పాఠశాలకు విద్యార్థులు ఫోన్ పట్టుకొస్తే వాళ్ళ తల్లిదండ్రులే ఫోన్ ఇచ్చి పంపించినట్టు మీకు చెప్తే స్కూల్ స్టార్టింగ్కి ముందే ఆ మొబైల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకునేలాగా పిల్లలకు ఒక క్రమశిక్షణ, పాఠశాల నిబంధనలు పాటించేలాగా చేయాల్సిన డ్యూటీ కూడా ఉపాధ్యాయులది, పాఠశాల యాజమాన్యాలదే. థ్యాంక్ యూ టీచర్స్, తల్లిదండ్రులు.
విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం మనం కొన్ని చర్యలు తీసుకోవాలి, కొన్ని మాటలు పిల్లలతో మాట్లాడాలి. సమాజం అంటే ఏంటి, పాఠశాల అంటే ఏంటి, భక్తి ఏంటి, భయం ఏంటి, మన బాధ్యత ఏంటి అన్నది చెప్పాల్సిన బాధ్యత ఇంట్లో తల్లిదండ్రులది, పాఠశాలలో ఉపాధ్యాయులారా విద్యార్థులతో చాలా ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా మాట్లాడితే ఎవరైనా మాటింటారు. ఎందుకంటే మేము ఉపాధ్యాయుల దగ్గరనే అన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. విద్యార్థి ఏదైనా తప్పు చేసినప్పుడు సౌమ్యంగా, అహం దెబ్బతినకుండా, ఇవాళ రేపు పిల్లలు ఎంత రఫ్గా ఉన్నారో మనందరికీ తెలుసు. వాళ్ళ అహం దెబ్బతినకుండా సౌమ్యంగా, ప్రేమగా, లాలనగా వాళ్ళతో చెప్తే తప్పకుండా వింటారన్నది నా అభిప్రాయం. అలాగే తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఇంట్లోనే అన్ని విషయాలు సర్ది చెప్పండి. పాఠశాలకు వెళ్ళేది దేనికోసమో చెప్పండి. రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలా ఉండాలో కూడా వారికి చూపించండి. ఓకేనా? థ్యాంక్ యూ.